ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి అనేక పుణ్యక్షేత్రాలను అలాగే సందర్శించే ప్రదేశాలను సందర్శించే దాంట్లో భాగంగా ఈరోజు మనం మొట్టమొదటిసారిగా శ్రీ సంగమేశ్వర దేవాలయానికి మనం రావడం జరిగింది. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలోని సంగం అనే గ్రామంలో ఇక్కడ నాగావళి అలాగే దాని ఉపనదులైనటువంటి సువర్ణముఖి అలాగే వేదవతి నదుల సంగమం ఏదైతే ఉందో కలియక ఆ దగ్గరలో ఈ దేవాలయం ఏదైతే ఉందో ఈ సంగమేశ్వర స్వామి దేవస్థానం చూడండి, ఇది కనిపిస్తూ ఉంటది. దీని ద్వారా గోపురం గాని లేదంటే ఇది శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చూసినట్లయితే ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ గా చెప్తారు. ఎందుకంటే ఏదైతే త్రివేణి సంగమం ఉందో అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా మనకి నాగావళికి ఉపనదులైనటువంటి సువర్ణముఖి అలాగే వేదవతి నాగావళి ఈ 3 నదులు కలుస్తాయి ఇక్కడ సంగమం ప్రాంతంలో. అక్కడ ఇది మనం వెళ్తాం అక్కడ చూడడానికి. ఆ ప్రాంతం దగ్గరలో ఆ నది ఒడ్డునే వెలిసినటువంటి ఈ టెంపుల్ ఏదైతే ఉంది ఇది మనకి శ్రీ శ్రీ సంగమేశ్వర దేవాలయం. ఇక్కడ సంగమేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ సంగమేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ టెంపుల్ చూసినట్లయితే మనకి చాలా అద్భుతమైనటువంటి శిల్పకళకు మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటది. చూడండి, ఇది అప్పుడు మనకి భారతదేశంలో ఉండేటటువంటి కళింగరాజులు, మనకి శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లా అనేది కళింగరాజులు, ఒరిస్సాలో ఉండేటువంటి రాజులు కళింగరాజులు పరిపాలన చేసేవారు. వారు ఎక్కువగా శివునితల భక్తులు అవడం వలన ఇక్కడ కూడా మనకు ఈ త్రివేణి సంఘం ఏదైతే ఉందో ఈ త్రివేణి సంఘం దగ్గర ఇక్కడ ఆ రాజుల సందర్శనార్థం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ 3 నదులు కలిసేటువంటి ప్రాంతాన్ని చూసి మంత్రముగ్ధ ఇక్కడ మనకి ఈ దేవాలయాన్ని నిర్మించారనేటటువంటి ఒక చరిత్ర. అయితే అంతకంటే ముందు ఏంటంటే భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే బలరామకృష్ణుడు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరుడు బలరాముడు ఏంటంటే ఇక్కడ దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్ర సందర్శనార్థం ఇటువైపు వచ్చినప్పుడు ఈ 3 నదులను చూసి మంత్రముగ్ధులయ్యి ఈ ప్రాంతంలో ఈ 3 నదుల కలయిక ప్రాంతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యి ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారనేటువంటి ఒక నాను కూడా వినిపిస్తూ ఉంటది. కళాఖండ ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. చాలా పురాతన కాలం, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టెంపుల్ లా ఉంది. దీనికి సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ బోర్డును కానీ చూసినట్లయితే దీనికి ఒక చరిత్ర ఎక్కడ రాసింది, శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం. చూడండి, బోర్డు చూపిస్తాను. ఈ బోర్డులో ఉండేటువంటి చరిత్ర ఏంటంటే ఇక్కడ చూడండి, ద్వాపర యుగంలోని బలరామకృష్ణులు హిందూ దేశమును అత్యంత వైభవంగా శాంతి సుభిక్షాలతో పరిపాలించు కాలమున పెద్దవాడైనటువంటి బలరామస్వామి బ్రహ్మహత్య మహాపందు వలన నిండు సభలోని అతి మహామునులను ఋషులను సదరు మహాపాపమును ఎలా చెరిపివేయాలనే విషయంపై వారిని శ్రీకృష్ణ పరమాత్మును అడగ్గా ఆయన ఏం చెప్పారంటే, శివరాత్రి పుణ్యకాలమున ప్రస్తావ్యం నిమిత్తము పంచలింగాలను ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలను చేసి ముక్తి పొందవలసిందిగా ఆయన ఉపదేశించినట్టు చెప్తున్నారు. అందు నిమిత్తమే ఒక శుభముహూర్తమున మరియు మహాశివరాత్రి దినమున పర్వదినమున దేవతలు గరుడ గంధర్వ కింపురుషాదులు సమక్షంలో ఒరిస్సా రాష్ట్రంలోని పాయికపాడు పర్వత ప్రాంతాల నుంచి హలంతో గీత గీసుకుంటూ గుంప సంగాము శ్రీకాకుళం కల్లేపల్లి మీదుగా సాగర గర్భం వరకు వెళ్లి ఉన్నారని పురాణ గాథ చెప్తుందనే విషయాన్ని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూడండి, మనం ఈ దేవాలయం లోపలికి ఎంటర్ అయ్యాము, గుడిలోకి. ఇక్కడ చూడండి ఎంత చక్కనటువంటి నిర్మాణం చేయడం జరిగిందో, ఎంత దీని ఉందో. ఇక్కడ నంది విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంటది. ఇంకా ముందుకు వెళ్తే పైన గంటలు, అలాగే రంగంలో ఉండేటటువంటి శివలింగం. జయ శంకర మహదేవ జగముల నేలగరామ హర హర శివ శంభో మహారతి కై గురుమా. చూడండి, ఇది తర్వాత ఇక్కడ ఒక పార్వతీ దేవి విగ్రహం ఇలా ఉంది, ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయంలో.
ఇక్కడ ఈ దేవాలయం ఏదైతే ఉందో దీనికి ప్రధాన అర్చకులైనటువంటి ప్రధాన సిద్ధాంత గారైనటువంటి అర్చకులైనటువంటి గణపతిరావు గారిని ఈ దేవాలయం తాలూకు ప్రాముఖ్యతను గాని ఈ దేవాలయం తాలూకా నిర్మాణానికి సంబంధించింది కానీ ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా నమ్మకాన్ని కానీ లేకపోతే ఇక్కడ చేసేటువంటి పూజ విధానాన్ని గురించి కానీ మనం అడిగి తెలుసుకుందాం. ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి. ఎందుకంటే బలరామకృష్ణులు నిర్మించినటువంటి ద్వాపర యుగంలో బలరామకృష్ణులు నిర్మించినటువంటి త్రివేణి సంగమం, పంచలింగ క్షేత్రాలు. ఆనాడు రామావతారంలో పంచరామాలు ఎలాగో అలాగే ఇవి పంచలింగాలు. ఫస్ట్ పాయికపాడు పాతాళేశ్వర స్వామి, రెండోది కుంప సోమేశ్వర స్వామి. అక్కడ నాగావళి జంజావతి కలయిగా. అక్కడి నుంచి బలరాముడు నాగలతో, హలం అంటే నాగలతో తెచ్చినటువంటిది ఇది నాగావళి. ఇక్కడ నాగావళి, వేగావతి, సువర్ణముఖి త్రివేణి సంగమం. అంటే ఇక్కడ సంగమేశ్వర స్వామి, సంగమం అంటే సంగమేశ్వర స్వామిగా పిలువబడుతుంటది. ఇక్కడి నుంచి ఉమారుద్ర కోటేశ్వర స్వామి శ్రీకాకుళం, కల్లేపల్లి మల్లినాగేశ్వర స్వామి, పాతాల సోమేశ సంగమేశ కోటేశ మల్లినాగేశ నామధేయనము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అలహాబాద్ గంగా యమున సరస్వతి ఎలాగో అంతకంట అది ఉత్తరాదికి, అది దక్షిణాదికి ఇక్కడ నాగావళి, వేగావతి, సువర్ణముఖి త్రివేణి సంగమం. ఇక్కడ పవిత్రమైనటువంటి క్షేత్రం సంగమేశ్వర స్వామి. బలరామకృష్ణులు నిర్మించినటువంటిది శివాంశం, విష్ణాంశం. శ్రీకృష్ణ రుద్రాక్ష ఆకారంలో లింగం ఉంటది, శాలిగ్రామ ఆకారంలో పీఠం ఉంటది. శాలిగ్రామ పీఠం చాలా ప్రాముఖ్యత అయినటువంటిది. శివకేశవులు ఉండేటువంటిది ఇద్దరూ ప్రతిష్ఠించారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటి సంగమేశ్వర స్వామి. ఈ త్రివేణి సంఘంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుంటే అనేకమైనటువంటి కోర్కులు నెరవేరుతాయని చాలా ప్రగాఢ భక్తుల నమ్మకం ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. 40 రోజులు కార్తీక మాసం అతి వైభవంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. తరువాత మహాశివరాత్రి 9 రోజులు అతి వైభవంగా కళ్యాణం అయితేనేమి, లింగోద్భవం అయితేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడ ఎన్ని రోజులు ఎంతమంది వచ్చినా, 80,000 మంది వచ్చినా ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి మర్రి చెట్టు కింద భోజనం చేస్తే వాళ్ళకి ఎంతో తృప్తి చాలా భక్తులకి. అది నమ్మకం ఏంటి? ఏ నమ్మకమైనా, వాళ్ళకి ఏ కష్టాలున్నా, ఏ సుఖాలున్నా, ఏ ఒక్క కోరికలైనా ఈ స్వామివారి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి స్వామివారిని ఏకాంతంగా ఆ అభిషేక జలాలు తీసుకొచ్చి వాళ్ళు అభిషేకం చేస్తే వాళ్ళ కోరికలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకంగా జరుగుతాయి అనేది నమ్మకం. ఎందుకంటే నిత్యం ప్రతిరోజు భక్తులు విపరీతంగా వస్తుంటారు. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ త్రివేణి సంఘంలో పితృదేవతలు కూడా మోక్షానికి, వాళ్ళ పూర్వీకుల ఆత్మశాంతి, పితృనారాయణ దోషాలున్న పితృదేవతల తాలూకా కోరికలైనా, వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు చనిపోయిన ఆత్మశాంతి కోసం ఇక్కడ అస్థికలు కలపడానికి అయితేనేమి అనేకమైన త్రివేణి సంఘం కార్యక్రమాలకు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళ పితృలకి మోక్షం కోసం కూడా ఇక్కడికి వస్తారు. కట్టించుంటారు. ఇది ద్వాపర యుగంలో బలరామకృష్ణులు నిర్మించినటువంటి దేవాలయం. దీనికి ఇంచుమించు 2025 సంవత్సరాలు చరిత్ర ఉండేటువంటి దేవాలయం, పురాతనమైనటువంటి దేవాలయం. ఇదేంటంటే ఒరిస్సా ప్రాంతం ఆనాడు పూరి రాజులు నిర్మించినటువంటిది. అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి అనేక తీర్థయాత్రలు, అలాగే ముఖ్యంగా సందర్శించుకునేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడంలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో ఉండేటటువంటి సంగం అనే గ్రామం దగ్గర మనం రావడం జరిగింది. ఈ సంగం అనే గ్రామం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన చారిత్రక ప్రదేశం ఒకటి ఉంది. ఏంటి అది? 3 నదులు, నాగావళి నదికి ఏవైతే 2 ఉపనదులు ఉన్నాయో అవి వేగవతి, అలాగే సువర్ణముఖి. ఈ 2 నదులు నాగావళిలో కలిసే ప్రదేశం ఈ సంగం ప్రాంతం. ఒకసారి చూడండి. ఈ సంగం ప్రాంతం తీసుకున్నట్లయితే మనకి ఇటువైపు చూడండి, ఒక రివర్ వస్తుంది చూడండి. ఇటు నుంచి ఒక రివర్, అంటే మడ్డువలస రిజర్వాయర్ నుంచి ఒక రివర్ వస్తూ ఉంది, ఇలాగా కంటిన్యూ వస్తూ ఉంది. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రివర్ వస్తుంది చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రివర్ ఎలా వస్తుంది, అలాగే రైట్ సైడ్ నుంచి ఒక రివర్ వస్తుంది చూడండి, రైట్ సైడ్ నుంచి ఒక రివర్ వస్తుంది. ఈ 2 కూడా ఒక నది దగ్గర కలుస్తూ ఉన్నాయి చూడండి. దీన్ని త్రివేణి సంగం అంటారు. దీన్ని ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రాంతానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అంటే తల్లిదండ్రులు ఎవరైనా మరణం చెందినట్లయితే వారి యొక్క హస్తికలు కలపడానికి ఇక్కడికి ఎక్కువ రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే దీన్ని దక్షిణ కాశీకి కూడా దీన్ని ఇక్కడ ఉన్న ప్రజలు అంటుంటారు. ఎందుకంటే జనరల్ గా ఉత్తర భారతదేశంలోని మనకి గంగా, యమున, సరస్వతి కలిసేటటువంటి త్రివేణి సంఘం ఏదైతే ఉందో అక్కడికి మన పూర్వీకుల హస్తికులు కలిపి అక్కడ వార్తలు దీన్ని తీసుకోవడం కోసం వెళ్తుంటాము. అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశ
త్రివేణి సంఘం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ కూడా వచ్చి చాలా మంది వారి యొక్క పితృ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వాళ్ళ హస్తికలు కలిపి వాళ్ళ తాలుగా దోషాలను నివారణ చేసుకోవడానికి ఇక్కడ వస్తుంటారు. దీన్నే త్రివేణి సంఘం అంటారు. ఒకసారి పరిశీలించండి. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలను మనం సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 3 నదులు కలిసేటటువంటి ప్రాంతం ఇది. చూడండి, ఇటు ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు వాటర్ లేదు, తక్కువ వాటర్, అక్కడ కొద్దిగా వాటర్ ప్రవాహం జరుగుతుంది. ఇటువైపు రైట్ వైపు ఉన్నటువంటి ఒక రివర్, అలాగే లెఫ్ట్ వైపు ఉండే రివర్ నుంచి కూడా కొద్దిగా వాటర్ వస్తుంది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ వైపు ఉండే రివర్ ఇది. అయితే ఈ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి 2 నదులు కూడా నాగావళి నదిలో కలుస్తున్నాయి. చూడండి, ఇది నాగావళి నది అనేది ఇది. దీన్ని త్రివేణి సంఘం అంటాం. చూసారా, ఇటువైపు నుంచి ఒక రివర్ అలాగే వాటర్ వస్తుంది, ఇటు నుంచి అలాగే ఈ రైట్ సైడ్ నుంచి కూడా ఒక రివర్ వాటర్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు వాటర్ లేదు, వాటర్ ఉంటే చాలా పుష్కలంగా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక నదిలో కలుస్తుంది, దాని నాగావళి నదిలో కలుస్తుంది. ఇది ఇలా ప్రవాహం చేస్తూ ఉంటుంది. దీన్ని త్రివేణి సంఘం అంటారు. ఈ త్రివేణి సంఘం దగ్గర ఏం చేస్తారంటే దీనికి ఒక చారిత్రకమైనటువంటి ఒక నేపథ్యం ఉంది. దీని గురించి చెప్పుకుందాం. ఈ నది కానుకొని ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది, సంగమేశ్వర దేవాలయం. చూడండి, ఈ రిజర్వాయర్ అనేది మడ్డువలస రిజర్వాయర్. దీనికి సుమారుగా 11 గేట్లు ఉన్నాయి. ఇది నాగావళికి ఉపనదులు అయినటువంటి సువర్ణముఖి అలాగే వేదవతి నదుల కలయిక వద్ద ఈ రిజర్వాయర్ ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఇక్కడ సుమారుగా వంగర, సంతకబటి, రాజావ మండలాలకు ఇక్కడ ఖచ్చితంగా మనకి వ్యవసాయ సాగునీరుని అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా అందిస్తుంది. నది ఈ మడ్డువలస ప్రాజెక్ట్ అనేది రెండు కొండల మధ్య, అటువైపు ఒక కొండ, ఇటువైపు ఒక కొండ, ఈ 2 కొండల మధ్య నిర్మాణం చేయడం జరిగింది. చూడొచ్చు, దీని తారుగా కెపాసిటీ 3.35 క్యూసెక్కులు, 3.35 క్యూసెక్కుల వాటర్ను నిల్వ చేయగలదు. ఇది వర్షాకాలంలో 11 గేట్లు తెరిచినప్పుడు ఆ వాటర్ ప్రవాహాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ఉంటే ఇది సందర్శన చేయొచ్చు, బాగుంటుంది. చూడండి, ఇది మడ్డువలస రిజర్వాయర్కి ఉండేటువంటి కుడి కాలువ. ఏదైతే కుడి కాలువ ఉందో ఈ కుడి కాలువ నుంచి ఇలా వాటర్ ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది. చూడండి, ఈ కుడి కాలువ నుంచి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది, ఇలా ప్రవాహం చేస్తూ ఉంటుంది. కుడి కాలువ నుంచి ఈ ప్రవాహం వెళ్తూ ఉంటుంది. దీన్ని కుడి కాలువ అంటారు, మడ్డువలస కుడి కాలువ. ఇది వంగర, రాజా మండలాలను సాగునీరు అందిస్తుంది. మడ్డువలస రిజర్వాయర్. ఈ మడ్డువలస రిజర్వాయర్కి సంబంధించి కుడివైపు ఒక కొండ, ఆ కొండపైన చిన్న చిన్న భవనాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలువ కుడి కాలువ ఇది. చూడండి, కుడి కాలువ. ఇది రిజర్వాయర్ పైన చూసినట్లయితే వాటర్ స్టాక్ అయినటువంటి ప్రదేశం, వాటర్ ట్యాంక్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సందర్శకులు అందరూ కూడా వస్తుంటారు ఈ మడ్డువలస రిజర్వాయర్ చూడడానికి. చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది రిజర్వాయర్. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇది సందర్శించే ప్రదేశం మడ్డువలస రిజర్వాయర్ పైనుంచి దీని ట్యాంక్. సందర్శకులు అందరూ వస్తుంటారు, ఇక్కడ ఫోటో షూట్ తీస్తుంటారు. అలాగే మడ్డువలస వాటర్ గేట్ తెలుసుకోండి. తర్వాత ఇక్కడ చల్లటి గాలి, ఎంతో చక్కగా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గేట్ తెలుసుకోండి. అటువైపు ఒక కొండ, ఎడమ వైపు ఒక పెద్ద కొండ అలాగే చూడండి కనిపిస్తూ ఉంది. అలాగే ఇలా చూస్తే కుడివైపు మరో కొండ, పెద్ద కొండ కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 కొండల మధ్యలో ఈ ప్రాజెక్ట్ ని, ఈ మడ్డువలస రిజర్వాయర్ ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది సుమారుగా 3.34 క్యూసెక్కుల వాటర్ ని ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే కనిపిస్తుంది ఈ వాటర్ ట్యాంక్ నిల్వ ఉంచుతుంది. తర్వాత వర్షాకాలంలో మనం వచ్చినట్లయితే ఈ ఉన్న 11 గేట్లు తెరుస్తారు. ఈ 11 గేట్లు తెరిచినట్టు వాటర్తో నది మొత్తం కలకలాడుతుంది. జల శబ్దంతో మనకి చాలా ఆనందంగా ఉంటుంది.
ఇక్కడ అనేక వేల మంది ఇక్కడ సందర్శించడానికి వస్తుంటారు. ఇది వచ్చినట్లయితే మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఒక గేట్ తెరిచినట్లయితే చూడండి. చూస్తే మీకు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీకాకుళం నగరంలో అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాలు అలాగే తీర్థయాత్రల సందర్శనలో భాగంగా మనం ఈరోజు శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు చూడండి, శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం తాలూకా ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పెద్ద బోర్డు కూడా పెట్టడం జరిగింది. శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం అని. ఇది ప్రభుత్వం వారే దీని నిర్వహణ చేస్తున్నారనే విషయం మనకి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం నగరంలోని నాగావళి నది తీరాన వెలిసినటువంటి శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం అనేది అత్యంత పురాతనమైనది మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగినది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఎలా ఉంటుందంటే చరిత్ర విశేషాలు ఇక్కడ చాలా చక్కగా ఒక శిలాఫలక రూపంలో కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఈ ఆలయ ప్రాశస్త్యం అనేది ద్వాపరయుగం నాటి బలరాముడితో ముడిపడి ఉందనే విషయం మనకు తెలుస్తుంది. చూసారు, ఇక్కడ మనకి నాగావళి అనేది పక్కనే ఉన్నటువంటి ఈ దేవాలయం. నాగావళి నదిని చూడండి, వెళ్దాం. ఈ నదిని చూడడానికి వెళ్తే చూడండి, ఆ నదికి ఆనుకొని ఈ శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అక్కడ కనిపిస్తున్నదే నాగావళి నది. దీని చరిత్ర మనకు తెలుసు ఆల్రెడీ, దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈ నాగావళి నదికి ఆనుకుని ఈ ఉమా రుద్ర కోటేశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ద్వాపర యుగంలో నాటి బలరాముడితో ముడిపడి ఉందంట ఇది. అంటే మహాభారత యుద్ధంలో పాల్గొనడం అనేది ఈ బలరాముడికి ఇష్టం లేకపోవడం వల్ల తీర్థయాత్రలు బయలుదేరాడట. అయితే ఈ క్రమంలోనే ఆయన దండకారణ్య ప్రాంతానికి, అంటే ప్రస్తుతం శ్రీకాకుళంగా చెప్పుకుంటాం, చేరారంట. ఆ సమయంలో ఈ ప్రాంతం తీవ్రమైనటువంటి కరువుతో అసురుల పీడితో అల్లాడిపోతుండడం చూసినటువంటి బలరాముడు చలించిపోయాడంట. ప్రజల దాహార్తిని తీర్చడానికి తన ఆయుధమైనటువంటి నాగలితో భూమిని చీల్చగా అక్కడ ఒక నది ప్రవహించిందట. అదే నాగావళి నది. అంటే నాగలి ద్వారా వచ్చినది కాబట్టి నాగావళి నదిగా పిలుస్తారట. అయితే పంచలింగ క్షేత్రాల్లో ఇది ఒకటట. అంటే నాగావళి నది తీరాన బలరాముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించాడు. వీటిని పంచలింగ క్షేత్రాలు అంటారు. అయితే అందులో శ్రీకాకుళంలోని ఉమా రుద్ర కోటేశ్వర స్వామి అనేది ఒకటవదట. అరసవల్లి దేవాలయంతో కూడా దీనికి చాలా అనుబంధం ఉంది. ఏంటంటే అది పురాణాల ప్రకారం ఒకసారి దేవేంద్రుడు కోటేశ్వర స్వామి దర్శనానికి ఆలయం ద్వారాలు మూసివేసిన సమయంలో వచ్చాడని, ద్వారపాలకులు అడ్డుకోగా ఇంద్రుడు బలవంతంగా లోపలికి వెళ్ళబోయాడని, అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రునికి తన కొమ్ములతో విసిరివేయగా ఇంద్రుడు ప్రస్తుతం అరసవల్లి ఉన్న చోట పడిపోయాడని, ఆ దెబ్బకు స్పృహ తప్పినటువంటి ఇంద్రుడు సూర్యభగవానుడు కలలో కనిపించి తాను పడిన చోట తవ్వమని చెప్పగా అక్కడ సూర్య విగ్రహం లభించిందని, ఆ విగ్రహాన్ని ఇంద్రుడు అక్కడ ప్రతిష్ఠించాడని, ఆ విధంగా అరసవల్లి క్షేత్రానికి శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి దగ్గర సంబంధం ఉందనే విషయం మనకి తెలుస్తుంది. అయితే పురాతన నిర్మాణం ఏంటంటే ఈ ఆలయం దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం బలరాముడి ద్వారా నిర్మించబడిందనే విషయం మనకు భక్తుల ద్వారా ఇక్కడ నమ్మకం. అయితే పునర్నిర్మాణం అనేది మాత్రం క్రీస్తు శకం 1774లో విజయనగరం జిల్లా కోనాడ గ్రామానికి చెందినటువంటి మాగటపల్లి కామయ్య శెట్టి ఈ ఆలయాన్ని నల్లరాతితో, అంటే సాలిహుండం రెడ్ స్టోన్తో పునర్నిర్మాణం చేశారనే విషయం మనకు తెలుస్తుంది. దీని వాస్తుశైలి ఎలా ఉంటుందంటే ఇది దక్షిణ భారత శిల్పకళా రీతిలో నిర్మించబడింది. ఆలయంలోని ప్రముఖ మంటపంలో అతిపెద్ద అందమైనటువంటి నంది విగ్రహం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు బోర్డులో ఎలా ఉందో, మనకి ఎవరు నిర్మించారు, పునర్నిర్మాణం చేశారనే విషయాన్ని. అంటే మాగటపల్లి కామయ్య శెట్టి ఈ ఆలయాన్ని నల్లరాతితో నిర్మించాడని తెలుస్తుంది. అలాగే ఆలయం లోపల పెద్ద నంది విగ్రహం ఇప్పుడు చూసాం కదా, ఆ నంది విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. అతిపెద్ద అందమైన నంది విగ్రహం. అలాగే అందమైనటువంటి నంది విగ్రహంతో పాటుగా ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీకూర్మ క్షేత్రానికి ఈ ఆలయం పశ్చిమ దిశలో క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తుందని చెప్తుంటారు. అయితే ఇక్కడ పూజాది కార్యక్రమాలు పంచాయత ఆగమన శాస్త్రం ప్రకారం జరుగుతాయని, రాజరాజేశ్వరి దేవి గుడి ఇక్కడ ఉపాలయంగా కూడా ఉంటుందని, అలాగే ఇక్కడ పండుగలు మహాశివరాత్రి, కార్తీక మాస సోమవారాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయని, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మరియు శ్రీకూర్మనాథుని దర్శించుకునే భక్తులు ఖచ్చితంగా ఉమా రుద్ర కోటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుంటారనే విషయం మనకు అందరికీ తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తుంటే నాగావళి నది ఒడ్డున దేవాలయం ఎంత అందంగా, అంత చక్కగా నిర్మాణం చేయబడిందో తెలుస్తుంది. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకి అనేకమైనటువంటి
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మనం దర్శించుకోవాల్సినటువంటి ప్రముఖమైన దేవాలయాల్లో మరో దేవాలయం మనం ఇప్పుడు శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చాము. చూస్తే ఇక్కడ మనకి ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ వచ్చినప్పుడు మనకి ఎంట్రన్స్ లో మనకి ఈ ఆర్చి కనిపిస్తూ ఉంటుంది చూడండి, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అని. అయితే ఈ టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ వీధిలో రెండు వైపులా, అంటే ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా అనేకమైనటువంటి ఏమంటారు వాటిని, యాత్రల్లో అమ్మేటటువంటి అనేక వస్తువులు, అంటే ప్రసాదాలు అయితేనేమి, లేదంటే తాళ్ళు అనేక రకాలుగా అనేక వస్తువులు అమ్ముతుంటే స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే జనరల్గా ఈ శ్రీకాకుళం జిల్లాలో కానీ లేకపోతే విజయనగరం జిల్లాలో కానీ ఉండేటటువంటి ఎవరైనా భక్తులు పిల్గ్రిమ్స్ ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అనేక దేవాలయాలను, అంటే కాశీ, తిరుపతి ఇలాంటి అనేక దేవాలయాలను దర్శించుకున్న తర్వాత వారు ఖచ్చితంగా వచ్చి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే ప్రసాదాలన్నీ కొని వారు పట్టుకెళ్ళడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ లగేజ్ పాయింట్ ఒక పక్క, మరో పక్కన ఏమొచ్చేసి ఇక్కడ చూడండి ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది సాయిబాబా టెంపుల్ లా ఉంది ఇక్కడ. అంటే ఆ టెంపుల్ ఇప్పుడు సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరలోనే ఎదురుగానే ఇది సాయిబాబా టెంపుల్ లా ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నది సూర్యనారాయణ స్వామి టెంపుల్ చూడండి పైన, అంటే గుడిలోకి ఎంటర్ అయ్యేటటువంటి ఆర్చి అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ టెంపుల్లో మనకి అత్యంత పురాతనమైనటువంటిదని, అలాగే ప్రముఖమైనటువంటి సూర్యక్షేత్రాల్లో ఇది ఒకటని, అలాగే ఈ ఆలయం తాలూకు విశిష్టత, చరిత్ర మరియు స్థల పురాణం గురించి పూర్తిగా వివరాలు మనం తెలుసుకున్నట్లయితే మనకేంటంటే ఈ ఆలయం అనేది ప్రాముఖ్యత గురించి పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉందంట. అదేంటంటే అది ద్వాపర యుగంలోని బలరాముడు తన తీర్థయాత్రలలో భాగంగానే ఇక్కడ ఒక కుంభం, అంటే సరస్సు నిర్మించాలనుకుంటాడట. అయితే అదే సమయంలోని దేవేంద్రుడు తన గర్వంతో బలరాముడికి ఆటంకం కలిగించాడని, అయితే బలరాముడు ఆగ్రహించి తన హలముతో, అంటే నాగరితో ఇంద్రుడిని దండించగా ఇంద్రుడు తప్పు తెలుసుకుని ప్రాయచిత్తం కోసం ఈ క్షేత్రంలో సూర్య భగవంతుడిని ప్రదర్శించాడని చెబుతారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఇక్కడ ఒక పుష్కరిణిని తవ్వాడని, అందుకే దీనిని ఇంద్ర పుష్కరిణి అని పిలుస్తారనే విషయం కూడా మనకి తెలుస్తూ ఉంటది. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆలయ చారిత్రక ఆధారాల ప్రకారం చూసినట్లయితే ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగ రాజవంశానికి చెందినటువంటి దేవేంద్ర వర్మ నిర్మించినట్లు శాసనాలు చెబుతూ ఉంటాయి. ఈ ఆలయం నిర్మాణం అనేది పంచాయతన శైలిలో ఉంటుందని, అలాగే ప్రధాన గర్భాలయంలో సూర్య భగవానుడు పద్మపాణి అయి 7 గుర్రాలు కట్టినటువంటి రథంపై నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తారు. అయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఇంద్ర పుష్కరిణి మనకి ఇక్కడ దగ్గరలో ఉంది. ఈ ఇంద్ర పుష్కరిణిని అప్పుడు ఇంద్రుడే స్వయంగా తన యొక్క ఆయుధంతో ఇక్కడ తవ్వాడు అనే విషయాన్ని మనం ముందు వజ్రాయుధంతో తవ్వాడనే విషయం మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ చూస్తే ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఇంద్ర పుష్కరిణికి దగ్గరలో ఎదురుగా ఇక్కడ మనకి కేశఖండన అనేటటువంటి ఒక శాల కనిపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చినట్లయితే సూర్య భగవానుడిని దర్శనం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ కేశఖండన కోసం, అంటే తన యొక్క జుట్టు ఏదైతే ఉంటుందో హెయిర్ అనేది ఇక్కడ సమర్పించుకుని 40 రూపాయలు టికెట్ దీనికి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్బాయి కూడా ఒక అబ్బాయి మనకి శాంపిల్ కనిపిస్తూ ఉంటాడు చూడండి, తను కూడా కేశఖండన చేసుకుని ఉంటాడు. అయితే ఈ కేశఖండన చేసుకున్న తర్వాత ఇక్కడ ఎదురుగా ఉండేటటువంటి మనకి ఇంద్ర పుష్కరిణి ఏదైతే ఉందో ఇంద్ర పుష్కరిణిలో స్నానమాడి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇంద్ర పుష్కరిణి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇంద్ర పుష్కరిణి అనేది ఒక రిపేర్ దీంట్లో ఉంది. కొత్తగా దీనికి నిర్మాణం చేస్తా ఉన్నారు. దాన్ని అంటే కొత్తగా నిర్మాణం కాదు, ఉన్నదాన్ని రీమోడల్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ కొద్దిగా శుభ్రంగా మోడిఫై చేసి బాగా తయారు చేస్తున్నారు. ఇది ఇంద్ర పుష్కరిణి. ఇందులో భక్తులు ఏం చేస్తారంటే పిల్గ్రిమ్స్ అక్కడ కేశఖండన చేసుకున్న తర్వాత స్నానం ఆడి వాళ్ళు దేవుడిని దర్శించుకోవడం అనేది పరిపాటిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక భక్తుడు మనకి ఉన్నాడు. ఆ భక్తుడిని, అంటే ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్న భక్తుడిని మనం అడిగి తెలుసుకుందాం. కథలను బట్టి కొంచెం తెలుసు. అదే సార్, చెప్పండి సార్. మీకు పూర్వం బలరాముడు ఇక్కడ బ్రహ్మకుమారతుడు కోటేశ్వర నాగావళి నది కొట్టిన ప్రతిష్ఠించాడు. అప్పుడు దేవతలు అందరూ దర్శించుకోవడానికి వస్తారు. కానీ ఇంద్రుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి దర్శించుకోవడానికి వస్తే ఏకాశంలో ఉన్న పార్వతి పరివేశాలకి ఈ నడ్డి వెళ్తాడు నందేశ్వరుడు. అయినా ఆయన ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఆయన కొమ్ములతో పొడిచేస్తే అక్కడికి వచ్చి పడిపోతాడు ఇంద్రుడికి వచ్చి పడిపోతే ఆయనకి ఇక్కడ ఆయన పెద్ద సూర్యనారాయణ విగ్రహం దొరుకుతుంది. ఆయన ప్రతిష్ఠించాక ఆయనకి మొత్తం అంత బాగవుతుంది. ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజు
ఆలయం నిర్మించి భక్తులు అందరూ వచ్చి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ సూర్యనారాయణ స్వామి అయితే ముఖ్యంగా మనకి ఒక భక్తుడిని, అంటే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తుడిని మనం అసలు ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎలా నిర్మాణం జరిగింది, దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఏమని చెప్పుకుంటారు, దాని గాథ గురించి మనం అడిగి తెలుసుకున్నాము. అయితే ఈయన చెప్పిన దాని ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ ఇంద్ర పుష్కరిణి అంటే యాక్చువల్గా ఇది వరకు మనం ఏం చేసామంటే నాగావళి నది ఒడ్డున ఉండేటువంటి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చెప్పుకున్నాం. అక్కడ ఇంద్రుడు ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వేల టైంలో వచ్చినప్పుడు అక్కడ భక్తులు అతను అడ్డిన తర్వాత భక్తులు అడ్డిన తర్వాత అతను ఇంకా వారిని పక్కన నెట్టి ముందుకు వెళ్ళడం అనేది మనకు తెలుసు. అప్పుడు మనకి అక్కడ ఉండేటటువంటి నంది ఏదైతే ఉందో నంది తనని 2 కొమ్ములతో ఇక్కడికి ఇసిరి పడేస్తే ఇక్కడికి వచ్చి పడిన తర్వాత ఈ విధంగా నిర్మాణం జరిగింది, ఆయన తాలూగా దీంతో నిర్మాణం జరిగింది విషయం కూడా మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం. అయితే దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇక్కడ సాక్షాత్తు ఆ సూర్యనారాయణ స్వామి తాలూకా విగ్రహం చూసారా, మనకి కళ్ళుకి ఎంతో ఆహ్లాదకరాన్ని ఒక ఆనందాన్ని కలిగించే విధంగా ఇక్కడ మనకి ఆ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంటుందంటే అనేకమైనటువంటి ఈ ప్రసాద కౌంటర్లు కానీ ప్రసాదాలకు సంబంధించిన కౌంటర్లు కానీ చూసారా, ప్రసాద కౌంటర్లు ఎంత విశాలంగా ఉందో. యాక్చువల్గా దీనికి సండే ఆదివారం నాడు అయితే అసలు ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. వచ్చి ఇక్కడ ఈ ప్రసాద కౌంటర్ కానీ గుడి కానీ చాలా రద్దీగా ఉంటుంది అనే విషయం మనకి ఫ్రెండ్స్. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మనం దర్శించుకోవాల్సినటువంటి ప్రముఖమైన దేవాలయాల్లో ఒక దేవాలయంగా శ్రీకూర్మం విలేజ్ లో శ్రీ కూర్మనాథ టెంపుల్ కి మనం రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ శ్రీ కూర్మనాథ టెంపుల్ తాలూకు బోర్డు చూసినట్టయితే శ్రీ కూర్మనాథ స్వామివారి దేవస్థానం శ్రీకూర్మన్ ఉంది. ఈ దేవాలయం లోపలికి ఎంటర్ అయినట్లయితే మనకి చూడండి ఎంట్రన్స్ ఎలా కనిపిస్తుందో. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఇలా వెళ్ళగానే రైట్ సైడ్ మనకు ఒక శిలాఫలకంలో ఈ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం అంతా కూడా చాలా నీట్గా చక్కగా ప్రదర్శించడం జరిగింది. అయితే మనకి ప్రదర్శించిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ పుణ్యక్షేత్రం అనేది లవకుశులు, బలరాముడు ఇవన్నీ ఏదో చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మరికొద్ది ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఈ దేవాలయాన్ని అద్వైతాచార్యులు మొదట ఆయన ఎప్పుడు చేశారనే విషయం మనకు కనిపిస్తుంటది. ఇక్కడ సందర్శన చేశారనేది అద్వైతాచార్యులు 786 నుంచి 820 మధ్యకాలంలో ఆది శంకరాచార్యులు 2వ శతాబ్దంలో దీన్ని దర్శనం చేశారనే విషయం మనకు కనిపిస్తుంటది. తర్వాత విశిష్ట ద్వైతాచార్యులు అంటే శ్రీ రామానుజాచార్యులు శ్రీకూర్మ క్షేత్రాన్ని 11వ శతాబ్దంలో దర్శించుకున్నారని, అంటే 1017 నుంచి 1137 మధ్య కాలం అయింది. 11వ శతాబ్దంలో దీన్ని దర్శించుకున్నారని, అలాగే ద్వైతాచార్యులు 1206 నుంచి 1287 మధ్య కాలంలో శ్రీ నరసింహ తీర్థులు శ్రీకూర్మ క్షేత్రాన్ని 11వ శతాబ్దంలో దర్శించారని అనే విషయాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే హరే కృష్ణ మహాంత సంకీర్తనాచార్యులు 1486 నుంచి 1534 మధ్య కాలంలో ఇక్కడ మనకి ఈయన అంటే సుమారు 14వ శతాబ్దంలో ఈయన ఇక్కడ దర్శించుకున్నట్లు మనకి చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. అయితే మనకి మరికొద్దిగా అలా ముందుకు వెళ్తే అంటే వీళ్ళకి సంబంధించిన వివరాలను కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మరికొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఈ దేవాలయం తాలూకా పూర్తిగా మరికొన్ని బోట్లు కూడా మనకు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనకి ఈ దర్శించుకున్న వారిలో ముఖ్యంగా ఎవరిది ఫస్ట్ ఆది శంకరాచార్యులు 2వ శతాబ్దంలోను, తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసి అద్వైతాచార్యులు అంటే మనకి ఆయన కూడా మనకి ఇక్కడ దర్శించుకున్నట్టు చెప్పారు. తర్వాత ఇక్కడ శ్రీకూర్మ క్షేత్రంలోని మనం చూడవలసిన విశేషాలు అంటే అక్కడ ఏంటంటే మనం సందర్శించాలి, ఇక్కడ ఖచ్చితంగా వచ్చి చూసుకోవాలనే విషయాన్ని చాలా పెట్టడం జరిగింది. శ్వేత పుష్ప దడిన ఒకటిని, తర్వాత 2వ ఉంటుంది ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ బోర్డు చూస్తే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం ఇక్కడ చూడవలసిన విశేషాలు అనమాట. తర్వాత అయితే మనకి ఇక్కడ ఏంటంటే భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవ క్షేత్రం ఇది మనకి తెలుసు. అయితే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారానికి అంకితమైనటువంటి ప్రపంచంలోనే అరుదైనటువంటి ఆలయం అంటే ఇది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం గ్రామంలో ఈ ఆలయం ఉందనే విషయం మనకు తెలుసు. అయితే పురాణాల ప్రకారం ఏం తెలుస్తుందంటే శ్వేత చక్రవర్తి అనేటటువంటి రాజు విష్ణు భక్తుడంట బేసిక్ గా. అయితే ఒకసారి మహాప్రలయం వంటి వరదల వల్ల అతడు
తీవ్రమైనటువంటి కష్టాల్లో చిక్కుకున్నాడనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు మహర్షి నారదుడు అతనికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించమని సూచించాడంట. అయితే శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన తర్వాత భక్తితో ఈ రాజు శ్వేత చక్రవర్తి విష్ణుమూర్తిని ప్రార్థించిన తర్వాత విష్ణుమూర్తి కూర్మావతారంలో ప్రత్యక్షమయ్యాడనే విషయం మనకు చెబుతుంటారు. అయితే తన సుదర్శన చక్రంతో, అంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఒక పవిత్రమైనటువంటి పుష్కరిని సృష్టించి రాజును రక్షించాడనే విషయం మనకి చెబుతుంటారు. ఆ పుష్కరిణిని శ్వేత పుష్కరిణిగా పిలుస్తారు. మనకి ఈ బోర్డులో శ్వేత పుష్కరిణిని మనం దర్శనం చేసుకోవాలని ఉంది, చూసారా ఫస్ట్ది. ఇలా ఏంటంటే మనం దర్శనం చేసుకోవాలో అవన్నీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటేమో వచ్చేసి ఇంకో పురాణం ప్రకారం ఏం చెప్తుంటుందంటే, ఇక్కడ చూడండి, ఇంకో పురాణం మాట్లాడదాం. ఇప్పుడు భారతీయులమైనందుకు గర్వించండి, మహోన్నతమైన వారికి సంబంధించిన ఒక బోర్డు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టి తర్వాత ఏంటంటే ఇంకో బోర్డు కూడా శ్రీకూర్మ అవతారానికి సంబంధించి విశిష్టతలు, అంటే శ్రీకూర్మ టెంపుల్కి సంబంధించిన విశిష్టతలు భారతదేశంలోనే ఇది ఒకటే ఉండడం. తర్వాత నెక్స్ట్ తర్వాత 108 స్తంభాలు ఇక్కడ ఉంటాయి అనేది, 108 స్తంభాలు, ఒక స్తంభానికి మరో స్తంభానికి సంబంధం లేకుండా 108 స్తంభాలు కూడా వేరు వేరు రకాలుగా శిల్పకళాఖండతో కూడి ఉన్నదని ఇలాగ అనేక రకాలుగా ఇక్కడ మనకు బోర్డులో ప్రదర్శించడం జరిగింది. అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటైతే మనకు చెప్పారో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి కూడా. విషయం ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు మనకి బలరాముడు దక్షిణ భారత యాత్రలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడని, ప్రపంచంలోని కూర్మావతారానికి ప్రధాన ఆలయం ఇది ఒక్కటే కావాలని ఆయన ఆశీర్వదించాడనే విషయం కూడా మనకు చెబుతుంటారు. అయితే నాగావళి అనేది ప్రవాహాన్ని కూడా ఆయనే సృష్టించాడని కూడా మనకు విశ్వాసం ఉంది. అంటే ఇదివరకు మనం చరిత్రలో మనం చెప్పుకున్నాం కదా, అంటే మనం ఎక్కడికి వెళ్ళాము, శ్రీ ఉమారద్ర కోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఈ నాగావళి నదిని బలరాముడే సృష్టించాడు అనే విషయం మనకి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు దేవాలయం లోపల చూసినట్లయితే చూడండి, ఎంట్రన్స్ ఎలా ఉందో, ఎంత అద్భుతమైనటువంటి శిలాకాండో చూస్తే మనకు